ఈరోజు మా అపార్ట్మెంట్లో వాళ్ళు ఇలా బిడ్డ సార్ అని ఇచ్చారండి. ఈ బిడ్డ సార్ అంటే ఏంటంటే, ఇది మన ఇండియన్ సాంప్రదాయం అండి. మన హిందూ సాంప్రదాయాలు చాలా గొప్పగా ఉంటాయి కదండి. అది ఎంతో మనం గర్వించవలసిన విషయం అండి. బిడ్డ సార్ అంటే ప్రతి ఆడపిల్లకి మొదట బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డని పుట్టింటి నుండి అత్తవారింటికి పంపేటప్పుడు బిడ్డ సారని పెడతారండి. ఇంత చక్కటి ఆచారం మన హిందూ సాంప్రదాయంలోనే ఉంది కదండి. హిందూ సాంప్రదాయం అంటే అందుకే నేను ఎంతో బాగా గౌరవిస్తాను. ఇలా బిడ్డసారి పెట్టడం వలన ఆ పుట్టింటి వాళ్ళ మీద ఇంకా మమకారం పెరిగి ఆ వచ్చే అమ్మాయిని అత్తింటి వారు చాలా చక్కగా చూసుకుంటారు. ఇలాంటి సంప్రదాయాలు పాటించడం వలన మనకి ఎంతో ఈరోజు రేపటి రోజు కృష్ణాష్టమి కదండి. అందుకని నేను కృష్ణుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అటుకుల లడ్డూలు చేసి మీకు చూపిస్తాను. ఇది తయారు చేసుకోవడం ఎంతో ఈజీ. అటుకులు, బెల్లం, నెయ్యి, పాలు ఈ 4 ఐటమ్స్తో కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల లడ్డూలు ఇప్పుడు తయారీ విధానం మీకు చూపిస్తాను. మొదట అటుకుల్ని చక్కగా ఇలాగా జల్లించుకుని వాటిని పొయ్యి మీద మూకుడు పెట్టుకుని అది వేడెక్కాక దానిలో అటుకులు చేర్చి చక్కగా వేపుతూ ఉండాలి. ఎంత బాగా వేపుతూ ఉంటే ఈ లడ్డు అంత బాగా వస్తుంది. చక్కగా క్రిస్పీగా అయ్యే వరకు ఈ అటుకుల్ని ఇలా నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. కృష్ణుడికి ఎంతో ఇష్టమైనవి అటుకులతో తయారు చేసిన ఏ పదార్థమైనా కృష్ణుడికి నైవేద్యంగా సమర్పించవచ్చండి. కృష్ణాష్టమి అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకోండి. మధ్య మధ్యలో ఇలా చూసుకుంటూ ఉండాలి వేడెక్కిందని. అలా వేడెక్కాక చక్కగా ఇలా కలుపుకుంటూ కొద్దిసేపు ఉంచాలి. తరువాత ఇలా మూకుడు పెట్టి అటుకులకి స్టీల్ మూకుడులో వేపుకున్న మనం పాకం పెట్టడానికి ఇలాగ కొంచెం దలసరి మూకుడు పెట్టుకుంటే మనకి పాకం చాలా మంచిగా వస్తుంది. అటుకులు 1 కప్పు అటుకులకి ఆ అటుకులను మనం డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకుంటాం కదండి. అందుకని మనం 1 కప్పు అటుకుల పౌడర్కి 1 కప్పు బెల్లం వేసుకోవాలి. ఈ బెల్లం రాతి బెల్లం బాగుంటుందని రాతి బెల్లం తెప్పించానండి. ఆ రాతి బెల్లం కరగడానికి కొంచెం టైం పట్టేటట్టుంది. ఈలోపు మనం అటుకులు డ్రై రోస్ట్ చేసిన అటుకుల్ని ఇలా మిక్సీలో వేసుకుని మిక్సీ పట్టుకుని మెత్తటి పౌడర్లా తయారు చేసుకోవాలి. చాలా మెత్తగా పౌడర్ తయారయ్యేటట్టు మిక్సీ పట్టుకోవాలి. ఇలా తయారైన ఈ పౌడరు ఇలా మెత్తగా రావాలి. ఎంత మెత్తగా ఉంటే మనం అటుకుల లడ్డు అంత బాగా వస్తుంది.
ఈలోపు పాకాన్ని చూసుకుంటూ ఉండాలి. రాతి బెల్లం అని చెప్పాను కదండీ! కరగడానికి కొంచెం టైం ఎక్కువే తీసుకుంటుంది. మాది అపార్ట్మెంట్స్ వలన నేను అది మెత్తగా చేయడానికి వీలవ్వలేదు. అందుకని అలా కదుపుతూ ఉండి ఒక్క 3 మినిట్స్‌లో మనకి పాకం వచ్చేటట్టు అవుతుంది. తరువాత ఇలా పాకం రెడీ అవుతుండగా మనం మధ్య మధ్యలో చక్కగా పక్కన ఒక గిన్నెలో వాటర్ పెట్టుకుని దీన్ని చూసుకుంటూ ఉండాలి. పాకం రాకపోతే ఇంకా కొద్దిగా సేపు ఉంచుకోవాలి. ఇది తయారీ విధానం మనం నిదానంగా చేసుకోవాలి. ప్రతి ఇల్లాలు ఏ వంటనైనా శ్రద్ధగా చేస్తే చక్కగా కుదురుతుందండి. పూజ అయినా సరే మనం ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి. ప్రతి సాంప్రదాయాన్ని మనం ఎంతో చక్కగా పాటించాలి. పాకాన్ని ఇలా చూసుకుంటూ మనం తీగ పాకం కంటే కొంచెం కొద్దిగా పాకం రావాలి. అప్పుడు మనం తయారు చేసుకున్న అటుకుల పౌడర్ని చేర్చుకుని దానిలో మనం అంతకుముందు చెప్పాను కదండీ! బాదం పౌడరు నేను తయారు చేయడాన్ని దాన్ని కూడా ఒక అరకప్పు చేర్చుకోవాలి. అదే విధంగా ఎలాచీని కూడా ఇందులో చేర్చుకోవాలి. ఇలా చేర్చుకున్న దాన్ని చక్కగా కలుపుతూ ఉంటే ఇలా ముద్దగా రెడీ అవుతుంది. దీనిలో కొంచెం నెయ్యి, పాలు పోసుకుని కలుపుకుంటే మనం లడ్డూలు చేసుకోవడానికి ఒక ముద్దలా తయారవుతుంది. దీన్ని చల్లారబెట్టుకుని చక్కగా ఇలా లడ్డూల్లా చుట్టుకోవాలి. ఇలా చుట్టుకున్న లడ్డూలు ఆ స్వామికి సమర్పించుకోవాలి.